మానవ జన్మ ఎలా మొదలైంది? మొట్టమొదటి మానవుడు ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాడు? కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే బైబిల్ మరియు ఖురాన్ దేవుడు మనిషిని మట్టితో సృజించెను అని బైబిల్ మరియు ఖురాన్ చెప్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మనం చదువుకున్న సైన్స్ పుస్తకాలు ఒకలాగా చెప్తున్నాయి, మరి ఇక్కడ దేవుని గ్రంథాలేమో ఒకలాగా చెప్తున్నాయి. మనం దేన్ని నమ్మాలి? మట్టి వల్లే మన మానవ జన్మ మొదలైందా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ జన్మ అనేది ఈ భూమి మీద శ్రేష్టమైన జన్మ. అలాంటి జన్మని చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ కోతితో పోల్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కోతిలో నుంచే మనిషి వచ్చాడు అని చార్లెస్ డార్విన్ థియరీ చెప్తుంది. నిజంగా కోతిలోంచే మానవుడు వస్తే ఈరోజు కోతి లైఫ్ ఎప్పుడైతే మానవుడు స్టార్ట్ అయ్యాడో అప్పటికి ఎండ్ అయిపోద్ది కోతి లైఫ్ అనేది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. బటర్ఫ్లై అనేది ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు. అది గొంగలి పురుగులా పుట్టి కొంతకాలం అయిన తర్వాత తన చుట్టూ తాను గూడు కట్టుకొని 3 నుంచి 4 వారాలు ఆ గూడులో ఉండి సీతాకోక చిలుకలాగా అంటే బటర్ఫ్లై లాగా ఎగురుకుంటూ బయటకు వస్తుంది. సో ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ గొంగలి పురుగు మళ్ళీ ఉంటుందా? లేదు. ఈ గొంగలి పురుగే బటర్ఫ్లై లాగా అయింది. గొంగలి పురుగు ఉంటే బటర్ఫ్లై లేదు, బటర్ఫ్లై వస్తే మళ్ళీ గొంగలి పురుగు లేదు. అలానే కోతిలో నుంచి మానవుడు వస్తే కోతులు ఎప్పుడో అంతరించిపోయేవి. కోతులు ఇప్పటికి మనకి కనపడేవి కాదు. కానీ కోతులు ఉన్నాయి, మానవులు ఉన్నారు. అంటే దీని అర్థం కోతిలో నుంచి మానవుడు రాలేదు. ఒకవేళ కోతిలో నుంచే మనిషి వస్తే మనిషి కన్నా ఆలోచన శక్తి కోతుల్లో ఎక్కువ ఉంటుంది. మనం ఎలాగైతే లైఫ్ జీవిస్తున్నామో అంతకన్నా బెటర్గానే కోతులు జీవిస్తాయి. కానీ ఈరోజు అలా లేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక పేషెంట్ ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి అర్జెంటుగా బ్లడ్ అవసరమైంది. అతని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. సో ఈ ఓ పాజిటివ్ కావలసిన పేషెంట్కి కోతి బ్లడ్ ఇస్తే అతను బ్రతకగలుగుతాడా? లేదు. కోతి బ్లడ్కి మనిషి బ్లడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి కోతిలోంచి మానవుడు వచ్చాడనేది 100% రాంగ్. ఇప్పుడు దేవుని గ్రంథాలు చెప్పినట్టు మట్టిలోంచి మానవుడు ఎలా వచ్చాడో చూద్దాం. మీకు అర్థమయ్యే వేలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పెట్రోల్ బైక్ ఉంది. అందులో డీజిల్ పోస్తే ముందుకు వెళ్తుందా? లేదు. ఎందుకనంటే దాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ దాన్ని అలా డిజైన్ చేశాడు కాబట్టి ఆ ఇంజను పెట్రోల్ ఇంజన్ అయితే పెట్రోల్తో నడుస్తుంది, డీజిల్ ఇంజన్ అయితే డీజిల్తో నడుస్తుంది. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. వీడియో చేసే నేను, చూసే మీరు, మనందరం మనుషులమే కదా. మనం రోజు తినే ఆహారం ఏంటి? రైసు, వెజిటేబుల్స్తో చేసిన కర్రీసు, ఫ్రూట్సు, నట్సు, గ్రెయిన్స్, ఇలా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఈ ఆహారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచే కదా. కాబట్టి పెట్రోల్ ఇంజన్ ఎలా పెట్రోల్తో నడుస్తుందో మానవుడు మట్టిలోంచి వచ్చాడు కాబట్టి మట్టిలో పండించిన ప్రతిదీ మనకు సూట్ అవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు గమనించారో లేదో, మన చేతిపైన మన వేళ్లతో రుద్దినప్పుడు మట్టి రూపంలో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మనం చూస్తూ ఉంటాం. అదే గుర్తు చేస్తుంది మనం మట్టిలోంచి వచ్చామని. మనమంటే ఆది మానవుడు మట్టిలోంచి వచ్చాడు. దేవుడు పురుషుణ్ణి ఆదాముని మట్టిలోంచి క్రియేట్ చేసి ఆ తరువాత ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పక్క వెముకను తీసి అనగా బ్యాక్ బోన్ని తీసి స్త్రీని తయారు చేశారు. ఆమె పేరు హవ్వ. వీరిద్దరి కలయికే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడు. వారి వల్లే ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు వచ్చాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని మెన్షన్ చేయగలరు. అలాగే ఈ ట్రూత్ ఆఫ్ బైబిల్లో 2nd ఎపిసోడ్ వచ్చేసి బైబిల్లో ఆదికాండంలో చెప్పినట్టుగా నిజంగానే దేవుడు సృష్టిని తయారు చేశారా అనే ఎపిసోడ్ వస్తుంది. సో తప్పకుండా చూడగలరు. ఈ ట్రూత్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్.